నమస్తే, వెల్కమ్ టు డేనిస్. ముందుగా హెడ్లైన్స్. గత 5 సంవత్సరాల పాలనలో విజయవాడ పరిసర ప్రాంతాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను. నిన్న గ్రామంలో ఎంపీ బాలశౌరితో జనసేన జెండా దిమ్మను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను ప్రజలకు సేవ చేయాలని జనసేనలో చేరానని వెల్లడి. ప్రజలకు ఉపయోగపడే యోగా కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం ఉదాహమన్న పలువురు వక్తలు. చంద్రబాబు నాయుడు, మోడీ సూచనల మేరకు ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానంతో నూతన ఉత్సాహంతో అభివృద్ధిలోకి దూసుకువెళ్తుందన్న పలువురు వక్తలు. విశాఖ యోగా వేడుకలపై ప్రధాని మోడీ ప్రశంసలు. యోగా ఏర్పాట్లలో మంత్రి లోకేష్ చొరవకు ప్రధాని అభినందనలు. యోగాను సామాజిక వేడుకగా మార్చారని ప్రశంస. యోగాంధ్రతో అన్ని వర్గాలను ఏకం చేస్తారని కితాబ్. గత 5 సంవత్సరాల పాలనలో విజయవాడ పరిసర ప్రాంతాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాన్ అన్నారు. నున్న గ్రామంలో ఎంపీ బాలశౌరితో కలిసి ఆయన శనివారం రాత్రి జనసేన జెండా దిమ్మను ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న బటన్ నొక్కడమే తప్ప అభివృద్ధి సాధ్యపడలేదని అన్నారు. అనంతరం ప్రజలకు సేవ చేయాలని జనసేనలో చేరానని చెప్పారు. విజయవాడకి దగ్గరగా ఉన్న నెల కూడా ఏమాత్రం అభివృద్ధి చెందాల, అది మనం గమనించాలి. విజయవాడ పక్కనే ఉన్న నెల మరి ఎంతో అభివృద్ధి చెందాలి. ఇది పారిశ్రామిక కేంద్రం. ఇక్కడ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాల్సిన నెల కూడా మరి ఎక్కడ అభివృద్ధి చెందాల. పక్కనే ఎన్నెల్లి రోడ్డు ఉంది. ఆ ఎన్నెల్లి రోడ్డు కూడా మనం ఇంకా ఏర్పాటు చేసుకోలేకపోయాం. ఇలా అనేక రకాలుగా అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం సాధ్యం. కాబట్టి నేను కూడా ఈ కూటమి ప్రభుత్వంలో, కూటమి పార్టీలో, అందరూ జనసేన పార్టీలో నేను కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక ప్రజల పక్షాన నాయకుడు కానీ ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు సంక్షేమం చూడాలి. నాకు ఏదైనా పని కావాలని చెప్పి నాయకుడు ఇంటికి వెళ్తే, నాయకుడు గుమ్మం దొక్కితే ఆ గుమ్మం దొక్కిన వ్యక్తికి మనం పనిచేసే శక్తి మనకు ఉండాలి. ఆ నాయకుడికి పనిచేసే సామర్థ్యం ఉండాలి. మనం పని అడగగానే చేసే నాయకులు ఉండాలి, మనకి చేసే ప్రభుత్వం ఉండాలి. ఇవన్నీ కూడా మనం అనుకుంటే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మరి నేను ఎంపీ గారు ఒకే పార్టీలో ఉన్నాం. ఆ రోజుల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ అభివృద్ధి చెందల. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ కేవలం పట్టణంలోకే పరిమితం తప్ప అభివృద్ధి అనేది శూన్యం. మరి కాబట్టి కూడా అభివృద్ధి కావాలని మనం కోరుకుంటున్నాం, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి బాగా పేరు రావాలి. భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. మరి విజయవాడ ప్రాంతం అనేక రకాలుగా అభివృద్ధి చెందాలి. అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం ఉండాలి, పరిశ్రమలు రావాలి. మన నిన్న ప్రాంతం నిజంగా ఎంతైనా అభివృద్ధి చెందొచ్చు. మెట్ట ప్రాంతం ఇది. ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం ఉదాహమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ శంకరాలయం ఆధ్వర్యంలో పడమట నల్లూరు వారి కళ్యాణ మండపంలో గత నెల రోజుల నుండి ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఆరోగ్యకరమైన జీవన విధానంతో నూతన ఉత్సాహంతో నా దేశం అభివృద్ధిలోకి దూసుకువెళ్తుందని అన్నారు. గత 25 సంవత్సరాలుగా యోగా కార్యక్రమాలను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో ఉదయం పూట ఉచితంగా నేర్పిస్తున్నామని శంకరాలయ యోగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఎవరు ఆబ్సెంట్ పడకుండా అందరూ వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లి శ్రీదేవి, శంకర యోగాలయ గురువు నాగమణి, నల్లూరు సుబ్బారావు, జయలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. రోజు యోగా చేయండి, జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. అదే నేను కోరుకునేది. మేడం గారు ఇప్పుడు మిమ్మల్ని అనేక చోట్లకి పంపించారు. చేయించారు. Yes. ఇది 2014లో ప్రధాని మోదీ గారు అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారండి. మన భారతదేశ సంస్కృతి నుండి, పూర్వీకుల నుండి అమూల్యమైన వరం యోగా. అది దేశ విదేశాల్లో విస్తృతంగా ఇప్పుడు వచ్చింది. అంతే చాలు. జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మన ప్రభుత్వం ఈ యోగా గురించి, దాని యొక్క విశిష్టత గురించి గత నెల రోజుల నుంచి కూడా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అందరూ ప్రతిరోజు యోగా ఆచరించి తమ తమ ఆరోగ్యాలని, మానసిక ప్రశాంతతని పొందుతారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. అందరికీ ఇంటర్నేషనల్ యోగా శుభాకాంక్షలు. మా ఎన్ఎస్ఎం స్కూల్ శంకర్ యోగాలయ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శంకర్రావు గారు, శ్రీదేవి గారు ఎంతో సమర్థతతో నిర్వర్తించారు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి ప్రభుత్వాలు ఈ ఎత్తున మద్దతు ఇవ్వటం, ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా ముదావహం. ప్రజలతో మమేకం అయ్యి ఈ రోజున ప్రధాని కానీ, మన ముఖ్యమంత్రి కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి గత నెల రోజులుగా విశేషమైన కృషి చేశారు. దానికి మరి ప్రత్యామ్నాయంగా మా యోగా మిత్రులు కూడా ఎంతో కృషితోనూ, ఎంతో ఏకాగ్రతతోనూ వాళ్ళ పనులను పక్కన పెట్టి ఈ కార్యక్రమంలో నిమగ్నమై గవర్నమెంట్ వారు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ముగించడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ఇలాగే ఇలాంటి ఆరోగ్యకరమైన విషయాలు, ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే విషయాలు ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఏకతాటి మీద నడిచి ప్రజలను ఆరోగ్యమైన, సంతోషకరమైన మార్గంలో నడిపించాలని చెప్పేసి పేరు పేరున ఈ కార్యక్రమానికి దోహదపడ్డటువంటి మరి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులకు కానివ్వండి, మా సభ్యులకు కానివ్వండి నా శుభాకాంక్షలు, నా కృతజ్ఞతలు. ఈ యోగా కార్యక్రమాన్ని నిర్ణయం చేసింది దాదాపుగా 25 సంవత్సరాలు పైబడి ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎన్ఎస్ఎం స్కూలు హాల్లో ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అవటంలో మన ఈ దేవాలయ హాల్లో జరుపుకుంటున్నాము. అందువల్ల మనం ఈ కార్యక్రమాన్ని మా కార్యకర్తలు, మహిళలు ఎంతో శ్రద్ధతో ప్రతిరోజు అసలు ఆబ్సెంట్ అవ్వకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. విశాఖ యోగా వేడుకలపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. యోగా ఏర్పాట్లలో మంత్రి లోకేష్ చొరవకు ప్రధాని అభినందనలు తెలిపారు. మంత్రి లోకేష్ కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. యోగాను సామాజిక వేడుకగా మార్చారని ప్రశంసించారు. యోగా అందరితో అన్ని వర్గాలను ఏకం చేస్తారని కితాబిచ్చారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా ముగియడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ, కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. యోగా దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను గత నెల రోజులుగా మంత్రి లోకేష్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. యోగాను కేవలం వ్యాయామంగా మాత్రమే కాకుండా ఒక సామాజిక వేడుకగా ఎలా నిర్వహించవచ్చో లోకేష్ చేసి చూపించారని కొనియాడారు. అంతేకాకుండా యోగాంధ్ర పేరిట చేపట్టిన కార్యక్రమాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో లోకేష్ సఫలీకృతులయ్యారని ప్రధాని మోదీ ప్రశంసించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు సామాజిక ఐక్యతను కూడా సాధించవచ్చని ఈ కార్యక్రమాల ద్వారా నిరూపితమైందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. आज 11वीं बार पूरा विश्व 21 जून को एक साथ
योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले। I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day, to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. ప్రపంచ దేశాలకు మన దేశం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా సాధన చేయాలని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెంలోని న్యూ ఫ్లైఓవర్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు 2000 మందితో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. యోగా అనేది మనిషిని మానసికంగా, శారీరకంగా దృఢంగా చేస్తుందని అన్నారు. ప్రపంచ
యోగా డే సందర్భంగా భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశయం మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నంలో 22వ తారీఖు 21 అక్కడ యోగా డే జరుగుతుంది. దానికి ఎవరైనా వెళ్ళాలంటే మీరు వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కామన్ మ్యాన్ కూడా ప్రధానమంత్రి గారు సభకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు అక్కడ లేకపోయినా ఎక్కడైనా సరే ఆ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖ సాగర్ తీరంలో ఓ అపూర్వ ఘట్టం నమోదైంది. ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర 2025 గిన్నిస్ రికార్డు నమోదు చేసింది. విశాఖలో 3 లక్షల మందికి పైగా ప్రజలు భాగస్వామ్యం అయ్యారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఈ ఘనత సాధించింది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025 కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ఈ బృహత్తర యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. ఈ అపూర్వ కార్యక్రమంలో 3 లక్షలకు పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. క్రమశిక్షణతో సమన్వయంతో సాగిన ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట ఒకే సమయంలో యోగా చేయడం ద్వారా గతంలో గుజరాత్లోని సూరత్లో నమోదైన రికార్డును యోగాంధ్ర 2025 అధిగమించడం విశేషం. ఈ భారీ జన సమీకరణతో గతంలో సూరత్లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ గిన్నిస్ రికార్డ్ సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఇనుమడించాయి. విశాఖ సాగర తీరం ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. యోగా డే ఘన విజయంపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు అభినందన తెలిపారు. ప్రపంచ రికార్డుల సాధనపై సిబ్బందికి సీఎం అభినందన తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ విజయం సాధించామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యోగా దినోత్సవం ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంలోనూ పలు ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ కీలక పాత్ర పోషించిన మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాలను విజయవంతం చేసిన తీరును ఆయన ప్రశంసించారు. యోగా దినోత్సవం రోజున అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు కార్యక్రమ స్థలాలకు తరలి రావడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా యోగా సాధనలో పాల్గొనడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు. స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీలు లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపైతే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం.
3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. భారతదేశ వారసత్వ సంపద అయిన యోగా భవిష్యత్తులో ఒక గేమ్ చేంజర్ గా మారనుందని, ఆరోగ్య సంపదకు నిత్య యోగాసనాలు ఆచరించాలని, యోగాసనాలు వేడుకల ముగింపు కాదని, నిత్య యోగ సాధనకు ఆరంభమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో యోగాసనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. CCLA ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ S ఇలకియా, DCP KGV సరిత, మాజీ మంత్రి పీతల సుజాత, ఏపీ NGO రాష్ట్ర అధ్యక్షులు A విద్యాసాగర్ తదితరులు వేలాది మందితో కలిసి యోగాసనాలను ఆచరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ, నెల రోజుల పాటు నగరంలోని యోగా స్ట్రీట్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యోగా అసోసియేషన్, యోగా వాకర్స్ తదితర అసోసియేషన్లు, మాజీ సైనికులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో యోగాసనాలను ఆచరించడం జరిగిందన్నారు. జిల్లాలోని 605 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 5,454 ప్రాంతాల్లో 8,50,000 మందికి శిక్షణ ఇచ్చి కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారంగా యోగాసనాలు ఆచరించారన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత మన భారతీయులదే అని అన్నారు. ఒత్తిడిని దూరం చేసి శారీరక, మానసిక ఉల్లాసానికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం యోగా అని అన్నారు. యోగాలోని ప్రతి ఆసనంతోనూ ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో అందరినీ భాగస్వాములను చేస్తూ నెల రోజుల పాటు యోగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించుకున్నామన్నారు. అందరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. ఒత్తిడిని దూరం చేసి మానసిక ఉల్లాసానికి యోగా సాధ్యపడుతుందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సాగిన కళాత్మక ప్రదర్శన, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను, పోరాట పటిమను గుర్తు చేస్తూ నిర్వహించిన ప్రదర్శన ప్రతి ఒక్కరిలో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్టేడియం వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ S ఇలకియా, RDO K చైతన్యాలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఫ్లోటింగ్ యోగాలో వరల్డ్ రికార్డ్ సాధించడంలో పాల్గొని ముఖ్య భూమిక నిర్వహించిన యోగా అసోసియేషన్ సభ్యులకు, నెల రోజుల పాటు యోగా మాసోత్సవాలలో పాల్గొన్న జిల్లా అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సర్టిఫికేట్లు, మెమోంటోలు అందజేశారు.
ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా నిర్వహిస్తూ గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు విశాఖపట్నంలో ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ కూడా చేసే ఈవెంట్లో పాల్గొన్నారు. అదే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా సిసిఎల్ మేడం గారు, సిపి గారు, అలాగే ప్రజాప్రతినిధులందరూ, అధికారులందరూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 8,90,000 మందితో దాదాపు 5,454 లొకేషన్స్లో ఈరోజు ఇదే సమయంలో ఇదే యోగా కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇది ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సృష్టించబోతున్నారు. దీంట్లో భాగంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని యోగాన్ని ప్రాక్టీస్ చేయడానికి మోటివేట్ చేస్తూ ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి తీసుకొచ్చిన యోగాంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఆరంభం మాత్రమే. యోగా అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి. ప్రతి ఒక్కరు యోగాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, అలాగే సంతృప్తిగా ఉంటూ హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 సాధించడానికి, అలాగే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడతారని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం చాలా ముదావహం. ఇందులో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు గత 30 రోజులుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మధ్యలో ఫ్లోటింగ్ యోగా అని మరొక గిన్నిస్ బుక్ రికార్డుని వారు సొంతం చేసుకోవడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే స్ఫూర్తిగా అందరూ కూడా యోగాని ఒక జీవితంలో ఒక లైఫ్ స్టైల్గా తీసుకొని మంచి హెల్త్ని వెల్త్ని పొందాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తాం. ధన్యవాదాలు. విశాఖలో యోగా డేకు అనూహ్య స్పందన వచ్చింది. తెల్లవారుజాము 4 గంటల నుంచే కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఉదయం 5:45 1,50,000 మంది యోగా సాధనలో పాల్గొన్నారు. యోగాలో సూరత్ పేరిట ఉన్న రికార్డును విశాఖ అధిగమించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నంలో అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. నగర వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చి యోగా సాధనలో పాల్గొన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రజలు యోగా డే వేదిక వద్దకు చేరుకోవడం మొదలుపెట్టారు. ఉదయం 5:45 సమయానికే సుమారు 1,50,000 మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. ఈ భారీ జన సమీకరణతో గతంలో సూరత్లో 1,47,952 మందితో నెలకొల్పిన యోగా రికార్డును విశాఖ అధిగమించినట్లయిందన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకున్న వారిని మాత్రమే లెక్కలోకి తీసుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు. ఉదయం 7 గంటల సమయానికి హాజరై వారి సంఖ్య మరో 1,00,000 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వివిధ వయసుల వారు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఉత్సాహంగా యోగాసనాలు వేయడం విశేషం. ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యం మరియు యోగా పట్ల పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. అంతర్జాతీయ యోగా కార్మికుల దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్లుగా మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వర్గీస్ వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారని, వారి రక్షణ కోసం సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చట్టం చేసేలా కృషి చేస్తామని అన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్బిడిడబ్ల్యూ స్టేట్ కన్వీనర్ వర్గీస్ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా శనివారం నాడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో గృహ కార్మికుల సమస్యలపై కార్మిక శాఖ మంత్రిని కలిశామన్నారు. సమగ్ర చట్టం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీడబ్ల్యూఎఫ్ ఏపీ ప్రెసిడెంట్ వై షారోన్,
సెక్రటరీ బి గౌరీ, దారా గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం జరుపుతున్నాము. ఇక్కడ వెస్ట్ గోదావరి, నార్త్ గోదావరి నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. ప్లస్ మన డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు. అలాగే గుంటూరు నుంచి కూడా డొమెస్టిక్ వర్కర్స్ ఈ అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ ముఖ్య దినోత్సవంలో మాకు 2 డిమాండ్స్ గవర్నమెంట్తో మాట్లాడడానికి ఉంది. మేము లేబర్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ మినిస్టర్ చూసాము, దెన్ ఐఏఎస్ ఆఫీసర్ చూసాము, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చూసి మా మెమోరాండం ఇచ్చాము. సో ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఒక చట్టం, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ చట్టం స్టార్ట్ చేయాలని ఉంది. అదికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అని లేబర్ మినిస్టర్ సుభాష్ గారు, మళ్ళీ చంద్రుడు సారు, మళ్ళీ జేసీఎల్ సారు అందరూ మాట్లాడారు. ఒక 27 సంవత్సరాల నుంచి గృహ కార్మికుల కోసం పనిచేస్తున్నాము. గృహ కార్మికులు అంటే ఇంటి లోపల్లో పనిచేసేటవాళ్ళు. ఎన్నో సంవత్సరాల నుంచి గృహ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గృహ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ హక్కులో మొట్టమొదటిగా మేము కనీస వేతన చట్టం కావాలని అడిగారు. దాని తర్వాత ఈఎస్ఐ కావాలని, పిఎఫ్ కావాలని, అలాగే ఇల్లు కావాలని, మెటర్నిటీ బెనిఫిట్ కావాలి. ఇదన్నీ అడిగి చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. కానీ ఇప్పుడు దాకా మన ప్రభుత్వం దేశీయ వ్యాప్తంగా ఎన్ని సార్లు అడిగినా మాకు చట్టం తీసుకురాలేదు. మాది ఒక సంస్థ, జాతీయ సంస్థ కూడా ఉంటుంది. మాది తెలంగాణ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ ఉంది, ఆంధ్ర డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ ఉంది, అలాగే రకరకాల యూనియన్ 60 దేశంలో 60 యూనియన్ కలిపి ఒక నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డొమెస్టిక్ వర్కర్స్ అని మేము ఒక సంఘం పెట్టుకున్నాము. ఈ సంఘం నుంచి మేము ప్రతి సంవత్సరం కొన్ని డిమాండ్లు పెడతాము. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన తీవ్రతరం చేస్తుంది. జూన్ 4న ఏపీఎస్సీపీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నట్లుగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దొన్నిపూడి కాశీనాథ్ తెలిపారు. అదానీ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా స్మార్ట్ మీటర్లు అమర్చాలని మోడీ నిర్ణయం తీసుకున్నారని ధ్వసపెట్టారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మీటర్లు అమర్చేందుకు రంగం సిద్ధం చేయడాన్ని తప్పుపట్టారు. 4న జరిగే ఆందోళనలో ప్రజలంతా పాల్గొనాలని కాశీనాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. విజయవాడ శ్రీశ్రీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలపై భారంగా మారుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో స్మార్ట్ మీటర్లు ఉండవు, ఛార్జీలు పెరగవు అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై మరోసారి భారం పెడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీకి అదానీ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అమలు జరుగుతుందని ఆరోపించారు. ప్రతి మీటర్పై 93 నెలలు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది సామాన్య ప్రజలకు భారంగా మారనుందని అన్నారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం పోరుబాట పట్టనుందని చెప్పారు. ప్రజలకు స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు, సంతకాల సేకరణ ఉద్యమాలు చేస్తామన్నారు. జూలై 4న ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నట్లు కాశీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో రూపొందించిన స్మార్ట్ మీటర్లపై పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలని తొంగలో తొక్కింది. మేము అధికారం చేపడితే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ అవి ఉండవు, ఇవి పెరగవు. ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. ఏరు దాటే వరకు ఏరు మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. విద్యుత్ ఛార్జీలు 14,625 కోట్ల రూపాయలు పెంచారు. 14,600 కోట్ల రూపాయలు పెంచిన తర్వాత స్మార్ట్ మీటర్ల భారాన్ని కూడా మళ్ళీ ప్రజల మీద వేసేటువంటి దానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే మూలిగే లెక్క మీద తాటికాయ పడ్డటువంటి సందంగా ఉన్నటువంటి ఈ విద్యుత్ ఛార్జీల భారం స్మార్ట్ మీటర్ల భారంతో
మరింత రెట్టింపై చేయటువంటి దానికి ఈరోజు ప్రజల మీద భారం పడబోతూ ఉంది. ఎప్పటికే షాపులకి పెట్టేశారు. షాపులకి పెట్టినటువంటి వాళ్ళు, షాపులో పెట్టినటువంటి ఒక షాపు మన విజయవాడ నగరంలోనే అంతకుముందు 17,000 వచ్చేది. ఆ 17,000 రూపాయలు వచ్చేటువంటి బిల్లు 1,12,000కి వెళ్ళింది. ఇది ఈనాడు విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల యొక్క కథ. ఇంజనీరింగ్, వాటర్, పార్క్, స్ట్రీట్ లైట్, వెహికల్ డిపో మెకానిక్, కంప్యూటర్స్ ఆపరేటర్స్ వర్కర్స్ జీతాలు పెంచాలని సిఐటి యూనియన్ నగర అధ్యక్షుడు జ్యోతి బాస్, నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి టి ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఆప్కాస్ లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటి 17 రోజుల సమ్మెకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం త్వరగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే నగరంలో 25వ తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో నగర కోశాధికారి డి స్టీఫెన్ బాబు, వాటర్ సెక్షన్ బాధ్యులు దుర్గారావు, సైదులు నారాయణ, పార్క్ సెక్షన్ బాధ్యులు టి చిన్న, వెహికల్ డిపో మెకానికల్ బాధ్యులు దుర్గా ప్రసాద్, కోటేశ్వరరావు, ఫకీర్, కుమార్ ప్రసాద్, వెహికల్ డిపో ప్రధాన కార్యదర్శి జలసూత్రం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులైన, ఇంజనీరింగ్ కార్మికులైన వాటర్ సెక్షన్, పార్క్ సెక్షన్, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్ ఈ సెక్షన్ కార్మికులకు జీతాలు పెంచకుండా గత గవర్నమెంట్ మోసం చేసింది. ఈ కూటమి ప్రభుత్వం మేము రాగానే పెంచుతామని చెప్పింది. సంవత్సరం అయినా కానీ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెరగల. 15,000 రూపాయలతోటి ఇంజనీరింగ్ కార్మికుడు ఏ విధంగా బతుకుతాడని అడుగుతూ ఉన్నాం. అందుకనే జీతం పెంచండి, శానిటేషన్ కార్మికులు ఏ రకంగా పెంచారో ఆ రకంగా మాకు పెంచండి అని మేము అడుగుతున్నాం. గుంతమ్మ కోరికలు ఏమి అడగట్లా. దాంతోపాటు ఇప్పుడు సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, దానికి సంబంధించి 12,001 రూపాయి వచ్చినా కానీ మీరు అనర్హులని చెప్తా ఉంది. ప్రభుత్వం అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు 1,50,000 రూపాయలు శాలరీ తీసుకోవచ్చు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇదే వృత్తిలో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలకి ఇంజనీరింగ్ కార్మికులు అనర్హులు, శానిటేషన్ కార్మికులు అనర్హులు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, సీఎం గారు యోగా మీద ఉన్న దృష్టి మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, శానిటేషన్ కార్మికుల మీద కనీసం వాళ్ళ జీతాలు పెంచుదాము, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇద్దామన్న దృష్టి లేకుండా పోయింది. ఆ కార్యక్రమానికి 20 కోట్ల రూపాయలు, ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టీవీలో వస్తూ ఉంది. కాబట్టి మాకు కూడా ఎంతో కొంత జీతం పెంచమని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చేయాలని, దాంట్లో భాగంగానే ఈ బైక్ ర్యాలీలు చేస్తూ ఉన్నాం. రేపు విజయవాడలో 25, రాష్ట్ర వ్యాప్తంగా 2వ తారీఖు నుంచి కూడా స్ట్రైక్లో వెళ్తాం. ప్రజల యొక్క మద్దతును కూడా కూడగడతాం. వివిధ రంగాల్లో ఉన్న కార్మికులను కూడగట్టి ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం సిఐటి కృషి చేస్తున్న ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. మంత్రి నారాయణ గారు తాత్సారం చేయకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత 5 సంవత్సరాల పాలనలో విజయవాడ పరిసర ప్రాంతాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్న ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను. నిన్న గ్రామంలో ఎంపీ బాలశౌరితో జనసేన జెండా దిమ్మను ఆవిష్కరించిన సామినేని ఉదయభాను ప్రజలకు సేవ చేయాలని జనసేనలో చేరానని వెల్లడి. ప్రజలకు ఉపయోగపడే యోగా కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం ఉదాహమన్న పలువురు వక్తలు. చంద్రబాబు నాయుడు, మోడీ సూచనల మేరకు ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానంతో నూతన ఉత్సాహంతో అభివృద్ధిలోకి దూసుకువెళ్తుందన్న పలువురు వక్తలు. విశాఖ యోగా వేడుకలపై ప్రధాని మోడీ ప్రశంసలు. యోగా ఏర్పాట్లలో మంత్రి లోకేష్ చొరవకు ప్రధాని అభినందనలు. యోగాను సామాజిక వేడుకగా మార్చారని ప్రశంస. యోగాంధ్రతో అన్ని వర్గాలను ఏకం చేస్తారని కితాబ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మాత్రం మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.